తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. గురుగారు, మరి అక్షయ తృతీయ వస్తుంది కదండి. అక్షయ తృతీయ అంటేనే ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనాలి అని చెప్పేసి చాలా ఆరాట పడిపోతూ ఉంటారు. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం నిజంగానే కొనాలంటారా? మరి కొనలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు అక్షయ తృతీయ రోజు శాస్త్రీయంగా మనం చేయాల్సిన పనులేంటో తెలుసుకోవాలనుకుంటున్నామండి. మనకు రాబోయేటటువంటిది 30వ తారీఖు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారం కొనుక్కోవడము, లేదు అనంటే గనక ఇంట్లో మనకు విశేషమైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవడము. ఇక అక్షయ తృతీయ అంటే చాలామందికి బంగారమే గుర్తుకొస్తుంది. ఎలాగైనా సరే బంగారం తీసుకోవాలి, ఇక బంగారం తీసుకోకపోతే ఆ సంవత్సరం అంతా కూడా నష్టమే వస్తుంది అని చెప్పి భ్రమ పడిపోతూ ఉంటారు. నిజానికి అక్షయ తృతీయ అనేటటువంటిది మీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఏర్పడినటువంటిదే అక్షయ తృతీయ అని అర్థం. మీకు వేదమునందు శాస్త్రమునందు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అక్షయ తృతీయ రోజున ఏమేమి జరిగాయి పురాణాలలో కానీ, ఇతిహాసాలలో కానీ, సనాతన సాంప్రదాయంలో కానీ ఏమేమి కార్యక్రమాలు జరిగాయి, ఎలాంటి పనులు జరిగాయి అనేటటువంటివి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అవి తెలుసుకుంటే మనం బంగారం కొనుక్కోవాలా, లేదా ఇంట్లో పూజాది క్రతువులు చేసుకోవాలా, దాన ధర్మాలు చేసుకోవాలా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్షయ తృతీయ రోజున జరిగినటువంటి పురాణ ఇతిహాసాల గాథలు ఏంటి అంటే, అక్షయ తృతీయ రోజున పరశురామ జయంతి, అంటే పరశురాముడు భూమి మీద పుట్టినటువంటి రోజు కాబట్టి ఆ పరశురాముడి యొక్క జయంతిని జరుపుకుంటారు. అదే రకంగా అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి కుబేరునికి అనుగ్రహించినటువంటి రోజు, అంటే సిరి సంపదలు అనుగ్రహించినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. అలాగే ధర్మరాజుకి సాక్షాత్తు సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఉంటుంది కదా, అంటే అక్షయ పాత్ర అంటే మనం ఏది కోరుకుంటే అది దాని నుంచి బయటకు వచ్చేటటువంటి పాత్ర అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్రను ప్రసాదించినటువంటి రోజు ఈ యొక్క అక్షయ తృతీయ రోజున. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటిది. అందులోనూ పంచమ వేదమైనటువంటి శ్రీ మహాభారతాన్ని లిఖించినటువంటి రోజు కూడా, అంటే వ్యాస భగవానుడు గణపతికి చెప్పినటువంటి సందర్భం కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. అలాగే ఇంకో గొప్పతనం ఏంటి అంటే గనక అక్షయ తృతీయ రోజున కృతయుగం ముగిసిపోయి త్రేతాయుగం, అంటే రాముడి యొక్క యుగం ప్రారంభమైనటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. అలాగే శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున ఆ లక్ష్మీదేవిని ఆరాధించినటువంటి వారికి సిరి సంపదలను కలిగించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ. అలాగే ద్వాపర యుగానికి వస్తే గనక, ద్వాపర యుగంలో కుచేలుడు, శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడైనటువంటి కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క ద్వారకు చేరుకున్నటువంటి రోజు, శ్రీకృష్ణుడు కుచేలుడిని అనుగ్రహించినటువంటి రోజు, సిరి సంపదలను కలగజేసినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. అలాగే ఈ అక్షయ తృతీయ ఎన్నో రకాలైనటువంటి మంచి పనులకు, ఎంతోమంది పుణ్యాత్ముల యొక్క జన్మదివన ఈ యొక్క రోజు కారణమయ్యింది కాబట్టే ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా ఈ శాస్త్రంలో అక్షయ తృతీయ బంగారం కొన్నారు, బంగారం వచ్చింది అని ఎక్కడా కూడా లేదు. కాకపోతే మనకు ఈ యొక్క పురాణాల ప్రకారం ఏంటి అని అంటే గనక, గండకీ నదిలో బంగారం ఉద్భవించినటువంటి రోజు, అంటే బంగారం కనిపించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే అని అంటారు. కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క రూపాన్ని, శ్రీ మహాలక్ష్మి యొక్క నిదర్శనానికి మనం మీద గుర్తుగా చూసుకోవాలి అంటే మనం బంగారాన్ని, అంటే పసిడిని చూసుకుంటాము. అందుకే చాలామంది ఈ రోజున బంగారం కొంటే నిరంతరం పెరుగుతూ ఉంటుంది, ఇంకా సంవత్సర కాలం అంతా కొంటూనే ఉంటాము అని చాలామంది భ్రమలో ఉంటారు. కానీ
అది అవాస్తవం. బంగారం కొనాలని శాస్త్రంలో లేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. కనుక ఈ రోజున బంగారం కొనడం మంచిదే. ఎందుకంటే ఏదైనా ఈ రోజున ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే అది రెట్టింపు అవుతుంది అని మన యొక్క విశ్వాసం తప్ప శాస్త్రం నందు బంగారం కొనమని చెప్పలేదు. ఇక విషయానికి వస్తే ఈ రోజున బంగారం కంటే విలువైంది ఏముంటుంది అని అంటే గనక, శ్రీ మహాలక్ష్మీదేవిని మన ఇంట్లోకి తీసుకురావాలంటే ఉప్పు తీసుకొని రండి. అక్షయ తృతీయ రోజున కిరాణా షాపుకు వెళ్ళి ఒక ప్యాకెట్ ఉప్పు తీసుకొని వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. బంగారం తీసుకొస్తే అమ్మవారు వస్తుందో లేదో తెలియదు, కానీ ఉప్పులో అమ్మవారు కొలువై ఉంటుంది. అందుకే ఉప్పుకి ప్రతిరూపం శ్రీ మహాలక్ష్మి అని అంటాం. ఎందుకంటే సముద్ర వసనేదేవి, సముద్రంలో ఉండేటటువంటి తల్లి ఎవరు తెలుసా? శ్రీ మహాలక్ష్మి. అందుకే సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి తల్లి, సముద్రరాజుకి పుత్రిక అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఆ రోజున సముద్రంలో దొరికే ప్రతిదీ కూడా లక్ష్మీప్రదంగా అంటాం. అందుకే అలా సముద్రంలో దొరికే గవ్వలు కానివ్వండి, సముద్రంలో దొరికేటటువంటి గోమతి చక్రాలు కానివ్వండి, సముద్రంలో దొరికేటటువంటి విలువైనటువంటి ఉప్పు కానివ్వండి, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రతీకగా మనము సూచించుకుంటాము. లక్ష్మీదేవికి ప్రతీకగా మనము దాన్ని పూజిస్తూ ఉంటాం. అందుకే ఆ రోజున ఉప్పు తీసుకొని రావడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క ప్రీతి కొరకు ఈ అక్షయ తృతీయ నాడు మీ ఇంటి యందు ఒక పీటను ఏర్పాటు చేసుకొని చక్కగా లక్ష్మీదేవి యొక్క ప్రతిమను పెట్టుకొని కలశం పెట్టుకొని షోడశోపచార పూజ, ఆ రోజున శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి షోడశోపచార పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అష్టోత్తర శతనామావళి కానివ్వండి, లలితా సహస్రనామం కానివ్వండి, దేవి ఖడ్గమాల పారాయణం కానివ్వండి, కనకదార స్తోత్రం కానివ్వండి, లేదు అనంటే గనక అమ్మవారికి ఇష్టమైనటువంటివి విష్ణు సహస్రనామ పారాయణం కానీ ఇవి చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో సిరి సంపదలు కొలుతీరుతూ ఉంటాయి. అలాగే ఆ రోజున విశేషంగా మా పీఠమునందు మహాలక్ష్మి యాగం చేస్తాం. అంటే ఇది ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ వచ్చింది అని అంటే గనక తప్పకుండా మహాలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తాము. ఎవరికైనా ఆర్థిక బాధలున్నా, ఇబ్బందులున్నా ఈ మహాలక్ష్మి యాగంలో మీ గోత్రనామాలు పంపించండి. ఈ గోత్రనామాలు పంపించడం చేత మీ అందరికీ కూడా మహాలక్ష్మి యాగంలో సంకల్పం చెప్పి ఆ రోజున మీకు ఆ అమ్మవారి యొక్క ప్రసాద రూపకంగా ఒక $1,00,000 అంటే మెడలో వేసుకోవడానికి ఒక $1,00,000ని మీకు పంపిస్తాను. అది ఆ రోజున మెడలో వేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభం లాభం కలుగుతుంది. అందుకే అక్షయ తృతీయ అనేటటువంటిది ఏంటి అంటే ఎప్పటికీ కూడా నాశనం లేనటువంటిది, ఎప్పుడూ కూడా తరగనటువంటిది, జీవితంలో ఎప్పుడు మనకు పురోగతిని అభివృద్ధిని కలిగించేటటువంటిదే అక్షయము. ఆ అక్షయ తృతీయ రోజున ఇంకా కొన్ని దానాలు కూడా చేయాలని శాస్త్రము. ఏం దానం చేయాలి అనంటే ఆ రోజున కుంభదానం అంటే నీటితో నింపినటువంటి ఒక కుండను దానం ఇవ్వడము చేయవచ్చు. అలాగే గొడుగు దానము, చెప్పుల దానము, అన్నదానము, అలాగే ఆ రోజున విశేషంగా చేయవలసినటువంటి దానము సువర్ణ దానము అని చెప్పడం జరిగింది. సువర్ణ దానము ఇప్పుడంటే బంగారం ఎవరు దానం చేయలేరు, ఎందుకంటే చాలామందికి విశేషంగా బంగారం విపరీతంగా పెరిగినటువంటి రోజులు కాబట్టి ఇవి చేయలేం. కాబట్టి కనీసం వీలైతే అన్నదానం, బంగారం కంటే విలువైనది ఒక మనిషికి కడుపు నిండా భోజనం పెట్టడం, ఇలాంటి దానాలు చేసుకోండి. దానం వల్ల పుణ్యం కలుగుతుంది, పుణ్యం వల్ల పాపాలు నశింపబడతాయి, పాపాలు నశింపబడితే మనం పుణ్యాత్ములమైపోయి మనం చేసిన ఏ పనిలోనైనా విజయం చేకూరుతుంది. అందుకే ఈ అక్షయ తృతీయ మీ జీవితాన్ని మార్చేటటువంటి తిథి. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగము హైదరాబాద్ పట్టణంలో నిర్వహించబడుతుంది. మీకు వీలుంటే గనక వచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు రాకపోయినా మీ గోత్రనామాలు, మీ ఇంటి పేరు, మీ గోత్రము, మీ కుటుంబ సభ్యులందరి పేర్లు పంపించండి. ఆ రోజున స్వయంగా నేనే శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహిస్తాను. అక్కడ ఆ మహాలక్ష్మి యాగంలో మీ గోత్రనామాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అక్షయ తృతీయను శ్రీ మహాలక్ష్మి రూపకంగా పూజించుకోండి. ఆ రోజున ఎవరిని పూజించాలి? లక్ష్మీదేవిని పూజించాలి, గణపతిని పూజించాలి, అలాగే కుబేరుణ్ణి పూజించాలి, శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. వీళ్ళందరినీ కూడా పూజనీయంగా మన వేదము శాస్త్రం మనకు చెప్పినటువంటి విషయాలు కనుక ఈ రకమైనటువంటి పూజా విధానాలు చేసుకొని ఈ రకంగా దాన ధర్మాలు చేసుకోండి. మీ అందరికీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయకి సంబంధించి చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు.